హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ప్రోగ్రాంలో ఈవేళ పన్నీర్ స్ప్రౌట్స్ కర్రీ చేస్తానండి. దాంట్లో అలా బాణీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్ ముక్కలు, అలాగే ఆనియన్ సైజ్ డజంట్ మ్యాటర్ అండి, ఎందుకంటే మనం పేస్ట్ చేసేస్తాం కాబట్టి పర్వాలేదు. అలాగే టమాటా ముక్కలు, తర్వాత కొద్దిగా ఎర్రకారం, గరం మసాలా, ఇవన్నీ కొంచెంగా వేయించుకున్న తర్వాత మనం మూత పెట్టి 10 నుంచి పావు గంట సేపు మొత్తం పచ్చివాసన పోయే వరకు మనం ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ కూరని అయితే చపాతీతో కానీ లేదంటే పరాటా, రైస్ దేంతో తీసుకున్నా చాలా బాగుంటుందండి. చూడండి, అలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మనం దాన్ని అలాగ స్పూన్తో చూసుకుంటే కనుక ఉడికిపోతే కనుక స్టవ్ పెట్టేసి కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలండి. దాన్ని నేను చూపించిన విధంగా దాన్ని చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత అదే బాణీలోకి కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మనం పన్నీర్ మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకుని దాన్ని మూగుట్లో వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా మెత్తగా తినేవాళ్ళు ఏంటంటే వెంటనే గ్రేవీ యాడ్ చేసుకోవచ్చు, లేదు కాదు కొద్దిగా క్రిస్పీగా కావాలంటే పన్నీరు కొద్దిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. చెప్పాను కదా, స్ప్రౌట్స్ ఎప్పుడు మధ్యలోనే యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ నుంచి యాడ్ చేసుకుంటే మనకి అంత విటమిన్ మినరల్ దొరకవండి. దాన్ని ఎక్కువ వేగనీయకూడదు. జస్ట్ స్టీమింగ్ ఇచ్చేలాగే ఏ కూరకైనా ఫ్రైకైనా వాడుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, ఆ చల్లారిన దాన్ని పేస్ట్ చేసాం కదా, అది కూడా కలిపి ఉప్పు, కారం మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి జస్ట్ టెస్ట్ చేసుకుంటే కూర చాలా బాగుంటుందండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మొత్తం కూర అంతా కొద్దిగా వాటర్ వేసుకుని గ్రేవీ కావాల్సిన విధంగా చేసుకుంటే కనుక కూర బాగుంటుంది. చెప్పాను కదా, అయితే చపాతీ కానీ లేదంటే రైస్తో రెండింటితో కూడా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.